గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు రైడర్ 42. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేందంటే మేము కొత్తగూడెం వెళ్తున్నాం. కొత్తగూడెం చిన్న పని ఉంది, దానికోసం వెళ్తున్నాం. వచ్చారు వీడియో. సురేష్ లోడ్ చేసిన బండి అంతే కారు. ఇది వేసుకొని వెళ్ళిపోవడం ఇక. సార్ ఇంకా రాలే, సార్ వస్తే బయలుదేరటం ఇక. ఈ సూజీ బాబాయ్ బాబాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. వర్కర్స్ కూడా ఎవరు లేరు, అందుకే మేము ఇక సురేష్ అని పిలిచినాం ఈసారి. అయితే ఇక ఎస్ఆర్ంటే ఆటో వేసుకుని వెళ్తాం కాబట్టి సురేష్ అనే కొంచెం హెల్ప్ చేస్తాడు మాకు. ఈసారి ఏంటంటే ఎవరు లేరు హెల్పర్స్ కూడా, దానికోసం సురేష్ అని పిలిచినాం. ఎవరైనా వర్క్ హెల్పర్గా వస్తానంటే నాకు కాల్ చేయండి, కాంటాక్ట్ నెంబర్ కింద మెన్షన్ చేస్తే దానికి కాల్ చేయండి. టెక్నీషియన్స్ అయినా పర్వాలేదు, హెల్పర్స్ అయినా పర్వాలేదు, ఎవరైతే మాకు కావాలి. ఎంతమంది ఉన్నా ఏం లేదు. శాలరీ అయితే ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ ఉంటుంది టెక్నీషియన్కి అయితే. హెల్పర్ అయితే స్టార్టింగ్ 5,000 ఇస్తాం. దాన్ని బట్టి వాడు పికప్ అవుతుందంటే దాన్ని బట్టి మేము శాలరీ పెంచాలా లేదా అనేది చూస్తాం. వాళ్ళిద్దరు ఆడేదో చేస్తారు. మా బాబాయ్ అను సురేష్ అన్న ఈయనే. హాయ్ చెప్పండి. ఎన్ని ప్లేట్లు తింటావని నవ్వుతాను. నేను ఎట్లుంది ఈరోజు నీ పని? ఏం పని? ఆటో దిగిపోతే ఈరోజు పిచ్చోడు అయినట్టు అవుతుంది. ఇక ఆటో ఇంటి ముందు ఏంటి వెళ్ళిపోయింది అబ్బా ఇడు అనుకుంటా. ఫోన్ చేస్తారు ఇక నీకు కాసేపు తర్వాత స్టేటస్ పెట్టు, కొత్తగూడెం పోతాను అని. ఓకే రైట్, చలో ఇక స్టార్ట్ అయ్యాం మేము ఇక్కడ నుంచి. నాకు అర్థమైంది ఏంటంటే 2 పాటలు ఉన్నాయిరా సార్. మనం ఏం చెప్పదలుచుకున్నాము సార్ ఇంకా ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ ప్లస్ తర్వాత దాన్ని సంవత్సరానికి ఇది కాకుండా మనం పబ్లిసిటీకి. ఇప్పుడే టిఫిన్ తినడానికి అవుతున్నాం పక్కన. ఇప్పుడే టిఫిన్ చేయడానికి వచ్చాం. మామూలుగా ఉండదు. దేవర మూవీ సాంగ్ నాది అయిపోయింది. టిఫిన్ చేయడం నేను బయటకు వచ్చా. ఇదే మా పెద్ద కారు, దీంట్లోనే ఇప్పుడు వెళ్ళేది మేము. కానీ చాలా తక్కువ మైలేజ్ వచ్చేది ఇది యూసూజీ. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది లవకుశ అని, ఇక్కడ యూసీ సర్కిల్ దగ్గర. ఇక్కడ ఆగా మేము టిఫిన్ చేయడానికి. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోతే గ్యాస్ ఏంటంటే ఇప్పుడే మేము టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేయడం అయిపోయింది, ఇక స్టార్ట్ కావాలి. ఎందుకంటే బాబాయ్ అని సురేష్ అంటే ఛాయ్ తాగుతారు సర్కిల్ దగ్గర. మనకేంటంటే ఛాయ్ తాగి అలవాటు లేదు కాబట్టి మనం తాగలే. సార్ కూడా తాగట్లేదు ఎందుకు మరి. ఇక మేము స్టార్ట్ అయ్యాక మళ్ళా చలో.
వెళ్ళిపోతాం. రైట్ వచ్చేసాం. బాబాయ్ బాబాయ్ ఆడే ఉంటాం. మేము వచ్చాము, ఇక క్రేన్ కూడా రెడీగా ఉంది. ఇక మాది లేటు, క్రేన్ కూడా ఇప్పుడే వచ్చింది జస్ట్ అంతే. ఇక వెళ్ళిపోవటం. క్రేన్ ఆయన కూడా వెళ్ళిపోతే తెచ్చుకోలేదా లేటుగా ఎవరి పక్కన. బాబాయ్ ఇదే మా బడా ఫంక్షన్ హాల్. ఎట్లా చూడండి, అసలు వేరే స్టేట్లో ఉండేట్టుంది ఫంక్షన్ హాల్. అసలు వేరే లెవెల్ కట్టిండు. గైస్ ఇప్పుడే మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాము. కొత్తగూడ ఎట్టుంది ఫంక్షన్ హాల్? ఎట్టుంది? బాగుంది, కొత్త మోడల్ ఉంది కదా. దాని పైన పెట్టాలి ఇప్పుడు అవుట్డోర్లో. ఎస్కార్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, ఎస్కార్ట్ రెడీగా ఉంది. ఇక మేమే లేట్. ఇంకా ఫంక్షన్ హాల్ చూడండి ఎట్టుంది, అసలు వేరే లెవెల్ ఉంది. చలో, ఇది మా కారు. ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం ఆల్రెడీ. ఏం సామాన్లు తర్వాత దింపుతానే. ఫస్ట్ ఎస్కట్ కూడా రెడీగా వచ్చింది. ఇక డిస్కషన్ చేస్తారు. లైట్ పైకి ఎక్కియాలి. ఇప్పుడు అవుట్డోర్స్ ఆడున్నాయి. ఇదేమో అవుట్డోర్లో పెట్టడానికి స్టాండ్ తయారు చేసి, ఐరన్ స్టాండ్. అయ్యేమో పైన పెట్టాలి. అదో పైన వీటికి మార్కింగ్ ఇవ్వాలి. అటువైపు వాటికి ఇచ్చేసిన అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే టెస్టింగ్ చేస్తుండే ఎంత వెయిట్ లేసిద్దా లేదా క్రేన్ అనేది. అదేంటంటే ఇప్పుడు ఓన్లీ రెండు స్టెప్సే లేపిండి పైకి, మూడో స్టెప్ అయిపోయింది. ముందుకు వస్తే బండి అంత హైట్ లేచిస్తారు. ఇంకా పైకి వేసిద్దా ఉందా? చివరిది కూడా అమ్మ మరి లేవు. హాయ్ చెప్పు. ఆయన ఇది ఏంటంటే ఫ్రంట్ దానికి హైడ్రాలిక్ లేదు, మాన్యువల్ అది. అందుకే దాన్ని ఏం చేసినంటే కిందకి పెట్టి మొత్తం కొంచెం అడ్జస్ట్మెంట్ జరుపుకొని మళ్ళీ దాన్ని లాక్ చేసాడు. అందుకే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది రైట్. కానీ అక్కడ కింద ఇటుకలు ఉంటే దానివల్ల ఇబ్బంది అవుతుంది బాగా. ముందుకు పోలేకపోతుంది. క్రేను ఫుల్ వెయిట్ పడ్డది. ముందు 150 కేజీలు వెయిట్ పడ్డది. అది ఆడ కింద పడిద్దా అని చిన్న తీసుకుపోతుంది దాన్ని. ఎల్లో ఒకటి కర్రలు ఒకటి అడ్డ ఉన్నాయి ఇటు సైడు. కష్టం అవుతుంది అందుకే కొంచెం. అది కూడా మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. రాని చిన్నగా పెట్టు. 4 అవుట్డోర్లు అయితే ఎట్టగట్ట సాధించిన పైకి ఎక్కడానికి. ఇంకా 5 ఉన్నాయి. 5 అని ఇంకా లోపల 4 ఉన్నాయి. అవి కూడా ఎక్కేయాలి. ఒక 2 minutes బ్రేక్ తీసుకున్నాం అట్ట. ఇక్కడ ఫ్రంట్ అయిపోయింది, ఫ్రంట్ ఎక్కిచ్చేసిన 4, బ్యాక్ ఒక 4 ఎక్కేయాలి. సైడ్ ఒక 3, ఇటు సైడ్ ఒక 3 ఎక్కేయాలి. ఏంటంటే వెల్డింగ్ వర్క్ ఉంది వాటికి. ఏంటంటే స్టాండ్స్కి పోవాల్సి పెట్టాలి. అందుకోసం ఆయన మేము మార్కింగ్ చేయడం ఎంతసేపు పట్టలేదు, కానీ వాళ్ళు వెల్డింగ్ వేయాలి. అవుట్డోర్ కింద చెక్ ఉంటుంది, ఇది వేసి 4 అయితే. బాబాయ్ ఇంకెన్ని ఉన్నాయి?
నువ్వు అను వాళ్ళు పిల్లగాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఇద్దరు వాళ్ళంటే కింద చెక్క కూడా తీయాలి. చెక్క కూడా తీస్తే క్రెడిట్ ఇచ్చి మా బీటీ మేము పైకి పోతాను. నేను ఇచ్చుకుంటే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ మేము స్టాండ్ మీద పెట్టాలి. మళ్ళీ కింద పెట్టి చెక్క తీసి మళ్ళీ స్టాండ్ మీద పెట్టడం అంటే టాస్క్ అవుతుంది. అది ఇక్కడే మేము చెక్క తీసేసుకుంటే చెక్క తీస్తే దాన్ని బట్టి డైరెక్ట్గా స్టాండ్ మీద పెట్టేసుకుంటే బోల్డ్ ఫిట్ చేయడం ముందు. ఎందుకంటే లేట్ అయింది మాకు, ఇంకా ఇక్కడ మనుషులు లేరు ఎవరు లిఫ్టింగ్ చేయడానికి కానీ కొంచెం లాగటానికి కానీ ఏదైనా చేయడానికి పిల్లగాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మా దగ్గర హ్యాండ్ ఇచ్చి అందరూ స్కామ్ అయ్యారు రేట్ వెళ్ళట్టు. బాగా ఇబ్బంది పడుతుండు. ఎందుకు బాబాయ్ ఇబ్బంది పడుతున్నావు? బాబాయ్ హెల్పర్లు కూడా ఎవరు లేరు. ఎవరైనా ఉంటే రాని కొత్త కూడా క్రేన్ ఆపరేటింగ్ నేర్పిస్తారు బాబాయ్. హెల్పర్ కూడా కావాలంట బాబాయ్కి. ఎవరైనా ఉంటే రాండి. కాంటాక్ట్ నెంబర్ కింద మెన్షన్ చేస్తా బాబాయ్ది. కొత్త బండి బాబాయ్ మొన్న రీసెంట్గా తీసుకుంటూ. ఎవరైనా ఉంటే రాండి కంపల్సరీగా. ఏంటంటే గాయసిగా ఇప్పుడే క్రేన్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది. వెనక్కి రావాలి ఇప్పుడు. ఇది లోపల ఫంక్షన్ హాల్ ఎట్టుందో చూడొస్తాడు. వేరే ఉంది పెద్ద హాల్ ఇది. ఇంకా ఫీలింగ్ అంటే కాలే, ఇంకా ఫీలింగ్ కాలే. అయితే అంటే ఫస్ట్ మేము ఇండోర్లో ఫిట్ చేసుకోవాలి. ఇండోర్లో ఫిట్ చేస్తే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. టాస్క్ అంతా మామూలు టాస్క్. మళ్ళీ ఒకటి పైకి ఎక్కించాము. హోటల్లో సూపర్ ఉంది భోజనం. కొత్తగూడెం అంతా దీనికి ట్రై చేయండి ఈ హోటల్కి. అట్టుంది భోజనం, అట్టుంది బాగాలేదా? లైట్ అంట గైస్కి ఇప్పుడు అయిపోయింది. మొత్తం ఇక రిటర్న్ అవుతున్నా. మొత్తం అవుట్డోర్లు అన్నీ లిఫ్టింగ్ అయిపోయింది. అవయ్ ఎన్ని మరి అయిపోయిందా వర్క్ అంతమంది? సక్సెస్గా అయిపోయింది మొత్తం. ఆయన కనబడ్డా లైట్ వేసుకో కనబడ్డాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. చలో గాయస్ బాయ్ మరి, గుడ్ నైట్. మేము వర్క్ అయిపోయింది, ఇక మేము బయలుదేరుతున్నాం. ఇక మనకి ఎప్పుడు ఉంటుందో ట్రిప్ తెలియదు మరి మనకి. ఏం లేదు, మాకు ఏమైందంటే మొత్తం క్రేన్తోనే టాస్క్ అయింది మార్నింగ్ నుంచి. మధ్యలో ఒకసారి క్రేన్ ఒకసారి మధ్యలో కేబుల్ దిగింది. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగినాం. మళ్ళీ బాగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఏం లేదు లేరు. పని అయ్యేటప్పటికి జంపు తెలివైన వాళ్ళే.